భారతదేశ జాతీయ పండుగ, స్వేచ్ఛ స్వాతంత్రాల కలయిక, ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, భారత రాజ్యాంగ ఉన్నతమైన చరిత్ర, రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన చారిత్రక రోజు, భారతదేశ సంపూర్ణ స్వాతంత్రం, సకల భారతావని ఆనంద సంబరం, గణతంత్ర దినోత్సవం. సి న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అన్ని రంగాల్లో తూర్పుగోదావరి అగ్రగామి, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రశాంతి. గన్ని కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, బాలకృష్ణకు పద్మభూషణ్ రావడంపై హర్షాతిరేకాలు. సిఆర్పీఎఫ్ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు, అమరవీరులకు జవాన్ల ఘన నివాళులు. అంబేద్కర్ దేశ ప్రజలందరికీ దేవుడు, రిపబ్లిక్ డే వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు టీకే. ఉత్తరాంధ్ర పాత 5 జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే వారిని ఆహ్వానిస్తున్నామని, ఈ మేరకు సుమారు 150 మంది ఇన్వెస్టర్లు హాజరు కానున్నారని, 15 మందితో ఎంఓయూ చేసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అఖండ గోదావరి, గండికోట 170 కోట్లతో అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే అన్నవరం టెంపుల్ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ జరుగుతుందని, అలాగే పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా అహోబిలం, నాగార్జున సాగర్లను ఒక్కొక్క ప్రాజెక్టుకు 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోలేదని, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారని, త్వరలో 100 కోట్లతో సూర్యలంకను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, పరిశ్రమలు స్థాపన మాదిరిగానే పర్యాటక రంగంలో రాయితీలను అందిస్తామని, పర్యాటక రంగం అభివృద్ధికి పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ భాగస్వామ్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. రాబోయే 5 ఏళ్లలో పర్యాటక రంగాన్ని అగ్రగామిగా తీసుకువెళ్లే దిశగా అమరావతి రివర్ ఫ్రంట్ అంతా పర్యాటక ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. తాజ్, ఒబెరాయ్, ఐఆర్సీటీటీ వంటి సంస్థలు ముందుకు వస్తున్నాయని, అదేవిధంగా 2025-2029లో పర్యాటక రంగంలో న్యూ పాలసీ తెచ్చామన్నారు. సమావేశంలో జనసేన నాయకులు చెరుకూరి రామారావు, పుల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి, ఈ ప్రాంతం వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశం అఖండ గోదావరి అనేటువంటి ఒక ప్రాజెక్టు, అదేవిధంగా గండికోట ప్రాజెక్ట్, ఈ 2 కూడా సాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా అవి 2 కూడా మన శాంక్షన్ అయినాయి. రమారమి 177 కోట్లతోటి, అందులో 98 కోట్ల రూపాయలు మన అఖండ గోదావరి కోసం, అదేవిధంగా మిగిలిన అమౌంట్ గండికోట ప్రాజెక్ట్ కోసం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ మనం పెట్టడం. స్వదేశీ దర్శన్ 2 అనేటువంటి ఆ స్కీమ్ కింద దాని డిపిఆర్ కూడా తయారు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయటం. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు కూడా దానికి మనకు సంపూర్ణమైన సహకారం ఇచ్చారు. టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాం. అఖండ గోదావరిలో ప్రధానంగా చాలా కాలంగా మనందరం ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని ఏ రకంగా ఉపయోగిస్తారనేటువంటి మాట అందరూ ఈ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. హేవలాక్ బ్రిడ్జిని ఇవాళ మనం ఆధునీకరించి దాని మీద
2.7 కిలోమీటర్ల పొడవున్నటువంటి వంతెన అది. అందులో ఒక 58 మీటర్ల గ్యాప్, 48 మీటర్ల గ్యాప్ తోటి ఒక 52 స్పాన్స్ ఉన్నాయి. అంటే స్తంభాలకి మధ్య ఉన్న గ్యాప్ 48 మీటర్లు. అలాంటి స్తంభాలు మనకి రమారమి 52 ఉన్నాయి. అందులో 18 స్పాన్స్ మీద మనం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి, పర్యాటక కార్యక్రమాలను చేపట్టడానికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. శాంక్షన్ కూడా జరుగుతుంది. ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ని సంపూర్ణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమాన్ని మేము చేపట్టాం. దానికి డిపిఆర్ ఫైనలైజ్ అయిపోయింది, డబ్బు కూడా శాంక్షన్ అయిపోయింది. టెండర్స్ ఇవాళ రేపు పిలిచిన వెంటనే దాని కార్యక్రమాలు పూర్తి చేసి పుష్కరాల నాటికి ఇవన్నీ కూడా అత్యంత ఆధ్యాత్మిక శోభ, పర్యాటక శోభ పొందే విధంగా ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి మాటని మీకు తెలియజేస్తున్నాం. ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని వృద్ధి చేయాలి, అదేవిధంగా వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు ఏంటి, దాంతోపాటు కొత్తగా పాలసీ ఏ రకంగా ఉండాలి, సినిమా పాలసీ అనేది చర్చించి ఒక డాక్యుమెంట్ తయారు చేసి చీఫ్ మినిస్టర్ గారితో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని ఒక ఫైనల్ రూప్ ఇచ్చి ఒక పాలసీ తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఈ పాలసీకి కూడా కారణం ఏంటంటే తీసుకురావడానికి ఇప్పటి వరకు మనకి ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు దాని ప్రైస్ పెంచడం కోసం వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు మనం మాట్లాడి పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిల్లు వేస్తున్నారు కోర్టులో. ఇవి పేదవాడికి దూరంగా సినిమాని తీసుకెళ్ళిపోతున్నారు అనేటువంటి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నప్పుడు కోర్టు మళ్ళీ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా అది శాంక్షన్ చేసేటువంటి హోమ్ డిపార్ట్మెంట్ని కూడా పిలుస్తున్నారు. అందువల్ల ఇప్పుడు మేము ఏమి నిర్ణయించుకున్నామంటే అన్నిటికీ యూనిఫామ్గా ఉండే విధంగా ఒక సినిమా హై బడ్జెట్ సినిమా అయితే ఎంత మేరకు పెంచవచ్చు, ఒక మీడియం బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచవచ్చు, లో బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచవచ్చు, వీటి మీద ఒక పాలసీని నిర్ణయించి, అది కూడా మా అంతటి మేము నిర్ణయించేయడం కాకుండా సినిమా రంగానికి చెందినటువంటి 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, 24 క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఒక పాలసీని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలుత జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ముఖ్య అతిథిగా కలెక్టర్కు స్వాగతం పలికారు. కలెక్టర్ మాట్లాడుతూ 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, విద్యార్థులు, జిల్లా ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రశాంతి మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 1950 జనవరి 26న భారతదేశం సర్వోత్తమ రాజ్యాంగంతో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు పర్వదినంగా జరుపుకుంటున్నామన్నారు. పరిపాలనా అధ్యక్షుడు విజన్ ఆంధ్ర 2047 రూపకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలతో పేదరిక నిర్మూలన, అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, ఆరోగ్యం, సంపద, సంతోషం, మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. 272 గ్రామాల్లో 288 రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి 340 అర్జీలను స్వీకరించి వాటిలో 1996 సమస్యలను పరిష్కరించగా 1344 విచారణ దశలో ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతి సోమవారం ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాం. సిడ్బీ ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా దేశంలోనే ప్రప్రదంగా జిల్లాలో సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహిక కార్యక్రమం చేపట్టి తొలి 30 రోజుల్లోనే 17 పరిశ్రమలను స్థాపించాం. బాలికల భద్రత రక్షణ కొరకు పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేసే క్రమంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ గారి ఆధ్వర్యంలో మహిళా రక్షక్ బృందాలను రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలో ఏర్పాటు చేశాం. రాత్రి సమయాల్లో ప్రత్యేక గస్తీ దళాలను ఏర్పాటు చేసి బ్లేడ్ బ్యాచ్, రౌడీ బ్యాచ్లను అసాంఘిక శక్తుల్లో కార్యకలాపాలు నియంత్రించడం కోసం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ల చైర్పర్సన్స్, డైరెక్టర్స్, సభ్యులకు శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి, వారి సిబ్బందికి
స్వచ్ఛంద సేవా సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, ప్రభుత్వము మరియు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆనాడు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కృషి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న గన్ని కృష్ణ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26వ తేదీ నుంచి భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడంతో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారన్నారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ప్రముఖ సినీ నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది నందమూరి వంశాభిమానులందరికీ చాలా శుభదినమని కేక్ కట్ చేసి బాలయ్య బాబుకి గన్ని కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా నందమూరి అభిమానులు ఎంతగానో చూస్తున్న భారత రత్న అవార్డును మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు ప్రకటిస్తే ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్, మజ్జి రాంబాబు, రాజపల్లి ప్రసాద్, మల్ల వెంకటరాజు, గొర్రెల రమణ, తలారి భగవాన్, పాలవలస వీరభద్రం, ఉప్పులూరి జానకి రామయ్య, మరుకుర్తి రవి యాదవ్, మొగిలి శ్రీనివాసరావు, నిమ్మలపూడి గోవింద్, పులి శ్రీనివాసరెడ్డి, బిక్కిన సాంబ, ఆడారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు భారతదేశం అంతా కూడా మన దేశం స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చినా కానీ మన పరిపూర్ణమైన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజు ఈ జనవరి 26వ తారీఖు 1950 సంవత్సరంలో జనవరి 26వ తారీఖున సర్వసత్తాక స్వతంత్ర గణతంత్ర రాజ్యం ఏర్పడింది భారతదేశం పేరుతో. అప్పటి వరకు కూడా 1935లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగా అప్పుడు వచ్చిన రాజ్యాంగాన్ని, అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని అప్పుడు దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ పరిషత్తుని స్వర్గీయ అంబేద్కర్ గారి న్యాయశాఖ మంత్రిగా, అప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉండగా ఆయన అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు ఇది వేళ 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖుని ఈరోజు మనం స్వేచ్ఛాజీవులుగా, స్వతంత్ర సేవ స్వేచ్ఛాజీవులుగా, సెక్యులర్ స్టేట్గా, కుల మతాలకు అతీతంగా ఇది రాజ్యం భారతదేశం ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆనాడు పెద్దలు, అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అంబేద్కర్ గారు కానీ, గాంధీ మహాత్ముడు గారు కానీ, ముఖ్యంగా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో నందమూరి బాలకృష్ణ గారికి ఈ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఆయన్ని కేవలం నటుడుగానే ఈ గౌరవం ఇచ్చారని అనుకోవట్లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, ముఖ్యంగా ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ తల్లిగారి పేరుతో పెట్టిన, తండ్రిగారు నెలకొల్పిన తల్లిగారి పేరుతో పెట్టిన బసవరామ్ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంతో సేవలు చేస్తాడు. ఆయన ప్రతి రోజు కూడా, ప్రతి దినం కూడా ఆయన ఆ క్యాన్సర్ హాస్పిటల్ గురించి ఎంతో శ్రమ పడుతూ ఎంతోమంది రోగుల్ని స్వస్థపరుస్తూ దేశాలు తిరిగి ఫండ్స్ కూడా సేకరించి దానికి ఎంతో చాలా అత్యున్నతమైన ఒక క్యాన్సర్ హాస్పిటల్గా దాన్ని తీర్చిదిద్దినందుకు, ఆ సేవ చేస్తున్నందుకు ఆయనకు ఒక ఫిలాంథ్రపిస్ట్గా ఈ అవార్డు వచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం 42వ బంచ్ సిఆర్పీఎఫ్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఆర్పీఎఫ్లోని 42 బంచ్లోని క్వార్టర్ గార్డ్ వద్ద కమాండెంట్ ధర్మప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఇన్ కమాండ్ బి రత్నమ్మ, డిప్యూటీ కమాండెంట్ జగదీష్ సింగ్ షెకావత్, డిప్యూటీ కమాండెంట్ డాక్టర్ నితిన్ జల్దీ, ఏ సందీప్ రెడ్డి, ఎస్ఓలు, జవాన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధులు, దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంక్షిప్త ప్రసంగం చేశారు. భారతదేశంలో శాంతి భద్రతలను కాపాడటంలో మిలిటెన్సీ
నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో సిఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వివిధ రంగాల్లో సిఆర్పీఎఫ్ సాధించిన విజయాన్ని ఆయన ప్రశంసించారు. శౌర్య చక్రం 2, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ 1, అలాగే పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, డిస్టింగ్విష్డ్ ప్రెసిడెంట్స్ 18, సర్వీస్ 6, మెడల్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ 52 పేర్లను చదివి వినిపించారు. 42వ బెటాలియన్ ఎల్లప్పుడూ దేశం కోసం తమ వంతు కృషి చేస్తుందన్నారు. बखूबी निपटाएंगे। आज इस अवसर पर लगभग 76 साल हम लोग व्यतीत कर चुके हैं और आज के दिन फिर हम इसी कामना के साथ, इसी पूर्ण विश्वास के साथ कि आज अगले वर्ष तक हम अपने देश में कोई भी चुनौती आएगा, कोई भी खतरा आएगा, कोई भी किसी प्रकार की कठिनाई आएगी, उसको हम लोग खत्म करेंगे। एज ए CRPF हम लोग प्रत्येक जगह देश के विभिन्न कोनों में तैनात हैं, चाहे वो आंतरिक सुरक्षा हो या बाहरी सुरक्षा हो या और कई तरह की सुरक्षा हो, और सभी जगह हम लोग तैनात रहते हैं और इसको खत्म करते हैं। मैं इस अवसर पर आपको, आपके परिवार को और समस्त कार्मिकों को बहुत सारी शुभकामनाएं देता हूँ। దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీకే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ దేవుడైన అంబేద్కర్ను దూషిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానకరంగా వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండించారు. ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు ప్రజలు శాశ్వతంగా సమాధి కడతారన్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లో కమిటీలు వేస్తామని, 2 రోజుల్లో వారికి గుర్తింపు కార్డులతో పాటు నియామక పత్రాలు అందజేస్తామని, జూలైలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు. గత ప్రభుత్వంలో ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి అన్నింటా జగన్కు ఆత్మగా పనిచేశారని, ఆయన రాజీనామాతో వైసీపీ త్వరలోనే మూతపడుతుందన్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిన నాయకులందరూ తిరిగి రావాలని, అందరికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, మహిళా అధ్యక్షురాలు మోతా శారదా, పార్టీ నాయకురాలు డాక్టర్ వడియార్, బెజవాడ రంగారావు, అబ్దుల్లా షరీఫ్, చింతాడ వెంకటేశ్వరరావు, బత్తెన చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, వై శ్రీనివాస్, కంచర్ల రాజపండు, దేవతా సుధాకర్, బిల్డర్ బాబీ, జాలా నటరాజ్, మణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారత రిపబ్లిక్ డే 76వ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలోకి రావడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు అనే ఒక మహానుభావుడు మన అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగం మన భారతదేశంలో ఉంది. మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మొత్తం కమిటీలన్నీ వేసేయాలి అన్నది ఫస్ట్ డెసిషన్. రెండోది ఏంటంటే కమిటీలు వేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్, టౌన్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ కార్డు, అలాగే జిల్లా ప్రెసిడెంట్ ఐడెంటిఫికేషన్ కార్డు, వార్డు మెంబర్ ఐడెంటిఫికేషన్ కార్డు, అలా అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇవ్వాలనేది కూడా రెండో నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. ఈ మన రాష్ట్ర స్థాయి నుంచి మన బూత్ స్థాయి వరకు కమిటీలు వేసిన తర్వాత మేడం ఒక్కొక్క జిల్లాకి వచ్చి ఆ జిల్లాల్లో పర్యటించడం జరుగుతుంది. జగన్ కేసుల్లోనూ ఏటువే, జగన్ ఫైనాన్స్లో కానీ, జగన్ వైఎస్ఆర్ పార్టీలో కానీ ఏటు క్యాండిడేటు. ఈవేళ విజయసాయిరెడ్డి సైడ్ అయిపోయాడంటే అర్థం ఏంటి? ఆ పార్టీ క్లోజ్ అయిపోయిందని. ఎందుకంటే జగన్ ఆత్మాతనం, ఆ ఆత్మ పక్కకి తప్పుకుంటే ఇంకేముండదు, ఏముండదు, మొత్తం జీరోయే. అందు గురించి విజయసాయిరెడ్డి పక్కకి తప్పుకున్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఈ పార్టీ వైఎస్ఆర్ అయిపోయింది. ఇంకా రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకున్న ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా స్పందించారు. ఘటనపై విచారణ చేయిస్తామని, బాధ్యులపై తప్పక చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి ప్రమాద స్థలిని కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులతో సమీక్షించి వివరాలను ఆరా తీశారు. కొంతకాలంగా ఇక్కడ టెర్మినల్ విస్తరణ, పలు విభాగాల పనులు జరుగుతున్న నేపథ్యంలో మొదటి అంతస్తు పైకప్పు ఏర్పాటు చేస్తూ ఉండగా పైన ఉన్న గిర్డర్ల బోల్ట్ను బిగించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారని తెలిపారు. అదృష్టవశాత్తు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు. పనిచేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు. భారీ నిర్మాణాలు చేపట్టడంలో ప్రణాళిక చేయడం ఒక ఎత్తైతే కార్యాచరణలో పెట్టడం మరొక పెద్ద సవాలన్నారు. ఘటనకు సంబంధించిన నివేదికను అధికారులతో తెప్పించుకొని ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఆలోచిస్తామన్నారు. 3 స్పాన్స్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ జరుగుతుండగా ఎగ్జిక్యూషన్లో కొంచెం ప్రాబ్లం జరిగి అవి సడన్గా కూలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదు. అదేవిధంగా సేఫ్గానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్తోనే సేఫ్గా ఉన్నారు. బట్ ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎంత బాగా ప్లాన్ చేసినా దాని ఎగ్జిక్యూషన్లో సరైనటువంటి విధానం లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి మాట వినపడుతూ ఉంది. ఈ సందర్భంగా వారితోటి ఆ కాంట్రాక్టర్ గారితో ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఈ స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు వారు చెప్పేదాని ప్రకారం ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి ఇబ్బంది, ఆ వెయిట్ కాయలేక పడిపోయింది అనేటువంటి మాట వారు చెప్తున్నారు. ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు బోల్ట్స్ ఊడిపోయి అలా పడిపోయింది అనేటువంటిది చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మేము వచ్చి చూసిన తర్వాత, ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. దీన్ని ప్లానింగ్ ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఇక్కడ హెవీ మెటల్ ఉపయోగిస్తారు కనుక ఇవి ప్రమాదం జరిగించే విధంగా ఉంటాయి. దాని మీద మైన్యూట్ ప్లానింగ్ చేసుకుంటే తప్పితే, ఎగ్జిక్యూషన్ కూడా జాగ్రత్తగా చేస్తే తప్పితే దీన్ని సక్రమంగా తీసుకెళ్ళాం. స్థానిక మోరంపూడిలో బెజవాడ సత్యనారాయణ రత్తమ్మ దంపతులచే నిర్మాణం చేసిన శ్రీ షిరిడి సాయి మందిరం 70వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచి సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 1955వ సంవత్సరం జనవరి 26వ తేదీన ప్రతిష్ఠించిన ఈ శ్రీ షిరిడి సాయి మందిరంలో ప్రతి ఏటా వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయం వద్ద సుమారు 2,000 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఈ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీనితో పాటు గురు పౌర్ణమి, శ్రీరామనవమి కార్యక్రమాలతో పాటు ప్రతి గురువారం దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించినట్లు వివరించారు. ఆలయ అభివృద్ధికి, అన్నదానానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. బెజవాడ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు, కృష్ణబలిజ బుక్క సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడి సూరిబాబు, కమిటీ ప్రతినిధులు బెజవాడ సత్యసాయి త్రినాథ్, బెజవాడ అవినాష్, ఆకుల పాపసాయి త్రినాథ్, పిల్లాడి వెంకన్న, నీలిశెట్టి రామసాయి, ఆలయ అర్చకుడు గురుబాగోతుల మార్కండేయులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సాయిబాబా మందిరం కట్టి 70 సంవత్సరాలు అవుతుంది. నేను కూడా పుట్టలేదండి, మా తాతయ్య గారు కట్టించారు. ఈ 70 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా తాతయ్య గారు 26వ తారీఖు 1955లో కట్టించారనమాట అండి ఈ గుడి. అప్పటి నుంచి కూడా ప్రతి వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా చేస్తామండి. ప్రతి వార్షికోత్సవం కూడా 50,000 మంది భక్తులకి భోజనాలు అవి పెడతామండి. గురు పౌర్ణమికి పెడతామండి, శ్రీరామనవమికి కూడా పెడతామండి. 2,000 మంది దాకా భోజనాలు పెడతామండి ఈ ప్రతి సంవత్సరం కూడా. సాయిబాబా మందిరం మారంపూడి 1950 స్థాపితం. 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సంవత్సరంతో. ప్రతి గురువారం కూడా అన్న సమారాధన జరుగుతుంది బాబా గారి ఆశీస్సులతో. ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులందరూ కూడా చాలామంది సహకరిస్తారు. ఇక్కడ చేసేవాళ్ళందరూ కూడా చాలామంది సోషల్గా వచ్చి ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి, బాబా గారి ప్రసాదం తినడానికి వస్తుంటారు. ప్రతి వాళ్ళు కూడా బాబా గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. 55వ సంవత్సరంలో బెజవాడ సత్యం గారు ఇక్కడ సాయిబాబా గుడిని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే రోజుని అన్న సంతర్పణ జరుగుతుంది. కానీ ఏంటంటే పూర్వకాలంలో మా కులస్తులు ఒకరికే భోజనాలు పెట్టేవారు. ఇక్కడ పెంకిటిల్లు ఉండేది, అందులో భోజనాలు పెట్టేవారు. తర్వాత యువతరం వచ్చిన తర్వాత ఈ గుడిని బాగా డెవలప్ చేసి ఊర్లో జనాలందరికీ సుమారు 2-3 వేల మందికి అన్నదానం చేస్తూ దాతల సహకారం, మా యొక్క కుల పెద్దలందరి సహకారంతో ఈ నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరిపింది. గత 70 సంవత్సరాల క్రితం ధవళేశ్వరం సాయిబాబా గుడి చిన్నది ఉండేది. తర్వాత బెజవాడ సత్యం గారు ఇక్కడ చిన్న గుడి కింద పెట్టి సాయిబాబాతో పెట్టి ప్రతి జనవరి 26వ తారీఖుని కులస్తులు తీసుకొచ్చి బోలాలు పెట్టేవారు. అప్పుడు మా చందాల మీద కుటుంబం నుంచి కూడా ఉండేవి. తర్వాత అందరూ ఎదిగాక కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇది కులాలు మతాలు కాదని చెప్పి ఈ ఊర్లో ఉన్నవాళ్ళు, రాజమండ్రిలో ఉన్నవాళ్ళు అందరినీ కూడా తీసుకొచ్చి బోలాలు జరుగుతుండే. ప్రతి లక్షవారం కూడా సాయిబాబా పూజలు, భజనలు అన్నీ జరుగుతూ అన్నదానం జరుగుతూ ఉంటుంది.
ఇది అప్పుడు ఇంత ఊరు ఇక్కడ లేదు, అన్నీ కూడా మా చెట్లు చిన్నప్పుడు. ఇవాళ అర్బన్ సిటీలో నెంబర్ 1 సిటీ కింద అయింది. ఇక్కడ సాయిబాబా గుడిలోని రాజమండ్రి ధవళేశ్వర దాత రాజమండ్రిలో రెండో గుడి రాజమండ్రిలో కట్టిన సత్యం గారు పెట్టారు. ఆయన పెద్దలు వాళ్ళ ఆశయాలు పాటిస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కూడా మెయింటైన్ చేసుకుని వస్తున్నారు. రాజమహేంద్రవరం జనసేన నాయకులు పొన్నాడ శ్రీనివాస్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ జెండా ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ దేశానికి ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం లభించిందని, ఆ స్వాతంత్ర ఫలాలను అందరికీ అందేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర కమిటీ నాయకులు దాసరి గురునాథరావు, షేక్ బాషా, లేమ్రా, కప్పల సూర్యప్రకాశరావు, అకిరెడ్డి ప్రసాద్, ముమ్మిడి నాగరాజు, సోమశేఖర్, వేణు, రమణ, జిల్లా నాయకులు తేజమూర్తుల నరసింహమూర్తి, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయిలు, చాక్లెట్లు పంచిపెట్టారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 36వ డివిజన్ తుమ్మలావ సచివాలయం ఎదురుగా స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బంది, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నట్టే పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. 76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సిహెచ్ శ్రీనివాస్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఐ కాసయ్య, డివిజనల్ పిఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏఐఈఈ కె శాంతకుమారి, అలాగే సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ కె స్వామిశేఖర్, సిబ్బంది కె జయరాజు, పి వెంకటేశ్వరరావు, బివి రమణ, ఎస్కే జానీ, భవానీ, ఎస్ బులియమ్మ తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర సాధనకు ప్రాణాలను త్యాగం చేసిన అమరుల స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని కోరారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో లోకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బెజవాడ రంగారావు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి భక్త్యాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో లోకాశ్రీను, దుర్గమ్మ, గుడిపంతులు, సుబ్రహ్మణ్యం, సాబీరు, శంకర్ పాల్గొన్నారు. బెజవాడ రంగారావు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనాడు ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగా నేడు భారతీయులు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారన్నారు. అదే స్ఫూర్తితో ప్రజలందరూ ముందుకు సాగాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అన్ని రంగాల్లో తూర్పుగోదావరి అగ్రగామి, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రశాంతి. గన్ని కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, బాలకృష్ణకు పద్మభూషణ్ రావడంపై హర్షాతిరేకాలు. సిఆర్పీఎఫ్ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు, అమరవీరులకు జవాన్ల ఘన నివాళులు. అంబేద్కర్ దేశ ప్రజలందరికీ దేవుడు, రిపబ్లిక్ డే వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు టీకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.